అవినీతి అనకొండ భీమిరెడ్డి సాబ్ ఎట్టకేలకు అది మన వార్త ప్రభావమో ఏదో ప్రభావం మొత్తం మీద ఆయన అయితే నిన్ను అరెస్ట్ చేశారు. ఏదేమన్నా కానీ ముఖ్యమంత్రి తప్పించుకున్నట్టు ఇళ్ళ నుంచి. ఎందుకంటే 5 రోజులైంది ఆయన, 4 రోజులైంది ఆయన. పోయిన గురువారం ఆయనను ఏసీబీ అధికారులు రైడ్ చేస్తే కేవలం అంటే ఆయన ఏదో అస్వస్థతకు గురైండు, ఆయనకున్న మొత్తం అన్ని అస్త్రాలు వాడిండట, ఏది డబ్బుల డీల్కి సెట్ చేసే ప్రయత్నం చేసిండట. ఎట్టకేలకు నిన్ను ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇది మరీ ఏసీబీ మీద గతంలో ఎప్పుడూ లేని విధంగా అసలు ఇంతవరకు అసలు లేనేలేదు. ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో ఆయన్ని అరెస్ట్ చేస్తే, పక్కా ఇన్ఫర్మేషన్తో అతన్ని మీద రైడ్స్ చేస్తే పొలిటికల్ ప్రెషర్. సో ఏదేమైనా మంచి పరిణామం. మొత్తం మీద భీమిరెడ్డి అరెస్ట్ అయ్యిండు. దీని మీద ఇంకా చర్చ ఉండదు. 4 రోజుల నుంచి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత, తీవ్ర విమర్శలు. అంటే సేమ్ కమ్యూనిటీ అయినా, లేదంటే సేమ్ ప్రాంతమైనా, మహబూబ్నగర్ వాసి అయినా అట్లని మీరు కాపాడతారా అని చెప్పేసి ముఖ్యమంత్రి మీద తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. సో దానికి ఆయన తీర్కున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆయన అయితే ఒక అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిండా, లేదంటే నిజంగానే ఆయన హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యిండా, ఏదేమన్నా కానీ ఆయన అయితే అరెస్ట్ అయ్యిండు. 300 కోట్ల అక్రమాస్తుల 300 500 అట. కీలకంగా మారిన డిఎస్పీ డైరీ, ప్రస్తుత మాజీ అధికారులతో లావాదేవీలు, రాజకీయ నాయకులతో కలిసి డీల్, బినామీల్లో కీలకంగా హోంగార్డు, ఆస్తుల బినామీలు లెక్క తేల్చే పనిలో ఏసీబీ. బినామీలు ఎంతమంది ఉన్నారు లెక్కలేదు. పాత హోంగార్డ్ని ఆయన రిజైన్ చేయించినట్టు, రిజైన్ చేసి అరే నువ్వు ఉంటే బాగుండదురా బాబు ఉద్యోగంలో, మళ్ళీ రేపటి రోజున ఏదైనా అంటే ఏదైనా భీమిరెడ్డి ముందు జాగ్రత్త చాలా ఉంది ఆయనకు. మన చారధామ్ యాత్ర పోయేటప్పుడు కూడా అక్కడ పోయిన తర్వాత ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుందేమని ముందే ఆస్తి పంపకాలు చేసిండు కొడుకులకు, మళ్ళీ తిరిగి వస్తున్నా లేదని భయంతో. అంత భయం ఉంది, బాగానే ఉంది. మరి చేసే పనులేమో, నీ జీతం ఎంత, నువ్వు దోచుకున్నది ఎంత, 4-5 బినామీలు, 10 మంది బినామీలు.